హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మనకి ఈ ఎగ్జామ్స్ అయితే June 5 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రివిజన్లో రోజుకి 300 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం స్టాటిక్ జీకేలో అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు ఫస్ట్ నోబెల్ ప్రైజెస్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్? మనకి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ఇండియన్ పర్సన్ కోసం అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, మనకి నోబెల్ ప్రైజ్ కోసం మాట్లాడితే ఫస్ట్ మనకి ఎవరికి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చిందండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు మన ఇండియాలో ఎంతమందికి వచ్చిందో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్కి సాహిత్యంలో 1913 సంవత్సరంలో గీతాంజలి రచించడానికి గాను నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఏ విభాగంలో అంటే సాహిత్యంలో, లిటరేచర్లో రావడం జరిగింది. మీకు ఒక ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, 1913. దేనిలో అంటే సాహిత్యం అన్న లిటరేచర్, ఓకేనా. సెకండ్ చూసినట్లయితే ఎవరికి వచ్చిందంటే సివి రామన్కి వచ్చింది. ఏ ఇయర్లో వచ్చిందంటే 1930 సంవత్సరంలో వచ్చింది. ఏ విభాగంలో అంటే ఫిజిక్స్లో వచ్చిందండి. థర్డ్ వన్ చూసినట్లయితే మదర్ తెరీసా అండి. మదర్ తెరీసాకి చూసినట్లయితే 1979లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది, పీస్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఫోర్త్ వన్ చూసినట్లయితే అమర్త్య సేన్ అండి. అమర్త్య సేన్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1998లో రావడం జరిగింది. ఏ విభాగంలో వచ్చిందంటే ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్లో రావడం జరిగింది. తర్వాత మనకి కైలాస సత్యార్థికి రావడం జరిగింది 2014లో శాంతి విభాగంలో. సో ఇవి మనకి భారతదేశం సంబంధించిన వచ్చిన అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్, కైలాస సత్యార్థి. ఈ నలుగురు 1, 2, 3, 4 ఈ 5గురు పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విభాగంలో వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి లిటరేచర్ కోసం అడుగుతున్నాడు కాబట్టి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆన్సర్ ఏమవుతుందంటే డి, రవీంద్రనాథ్ ఠాగూర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. దేనికి గంటూ గీతాంజలి రచనకు గాను రావడం జరిగింది. ఇతనికి భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్? మహాత్మా గాంధీయా, కైలాస సత్యార్థి, రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్త్య సేన్? మహాత్మా గాంధీకి ఎటువంటి నోబెల్ ప్రైజ్ రాలేదండి. కైలాస సత్యార్థికి ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. దేనిలో వచ్చిందంటే పీస్ అండి, పీస్. అయితే 2014లో ఇతనికి ఎవరితో ఈ అవార్డుని షేర్ చేసుకున్నారు అంటే మలాలా యూసఫ్జాతో ఇతను ఈ నోబెల్ అవార్డుని షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే ఇతను బచ్పన్ బచావో ఆందోళన 1980లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అందుకు గాను ఇతనికి రావడం జరిగింది. ఇక్కడ మన కైలాస సత్యార్థికి ఎప్పుడు వచ్చిందంటే 2014లో రావడం జరిగింది. అమర్త్య సేన్కి ఎప్పుడు వచ్చిందంటే 1998లో రావడం జరిగింది. ఎకనామిక్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎప్పుడు వచ్చిందంటే 1913లో వచ్చిందండి. మహాత్మా గాంధీకి ఏ అవార్డు నోబెల్ అవార్డు అయితే రాలేదండి, నోబెల్ అవార్డు. క్లియర్? నెక్స్ట్. హౌ మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ నోబెల్ ప్రైజ్? ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే మనకి 6 రంగాల్లో ఇస్తారండి. ఒకసారి అవి ఏంటనేది మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను, చెప్తాను. నోబెల్ ప్రైజెస్ ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే మనకి మ్యాథ్స్ కాదండి, ఎంపీసీ. ఎం అంటే మెడిసిన్ అండి, ఫి అంటే ఫిజిక్స్ అండి, సి అంటే కెమిస్ట్రీ. ఎంపీసీ, తర్వాత పీస్ అండి, తర్వాత లిటరేచర్, తర్వాత ఎకనామిక్స్. 6 రంగాలు ఇస్తారండి. ఎంపీసీ పిఎల్ఈ, ఓకేనా. ఎంపీసీ పెల్లన్. ఎం అంటే మెడిసిన్ అండి, మ్యాథ్స్ కాదు, ఎం అంటే మెడిసిన్. ఫి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ, పి అంటే పీస్, శాంతి, ఎల్ అంటే లిటరేచర్, ఈ అంటే ఎకనామిక్స్. వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం,
శాంతి బహుమతి సాహిత్యము ఆర్థిక శాస్త్రం. ఇక్కడ శాంతి బహుమతి మాత్రమే మనకి నార్వేజియన్ పార్లమెంటు మనకి ఎక్కడ ఇస్తారు అంటే నార్వేలో ఇవ్వడం జరుగుతుందండి. మిగతా మిగతా అవార్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇస్తారు అంటే స్వీడన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మనీ కేటగిరీ అంటే ఎంపీసీ పెల్ అని గుర్తుపెట్టుకుంటే ఎంపీసీ పిఎల్ పెల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ 2014? ఎవరు అంటే కైలాస్ సత్యార్థి 2014. నెక్స్ట్, దేనికంటే బచ్పన్ బచావో ఆందోళన చేపట్టడం జరిగింది. నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద బచ్పన్ బచావో ఆందోళన క్యాంపెయిన్ ఫర్ విచ్ హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే మనకి సత్యార్థి కైలాస్ సత్యార్థి మనకి ఎప్పుడంటే 2014లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఓన్లీ ఉమెన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ? ఎవరు అంటే మనకి మేరీ క్యూరీకి ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓన్లీ వన్ ఉమెన్ మేరీ క్యూరీ హాజ్ బీన్ హానర్డ్ ట్వైస్. 1903లో వచ్చింది, అదేవిధంగా 1991లో రావడం జరిగింది. ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1901వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ద యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వర్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఇన్ ఇయర్ ఎప్పుడు అంటే 1988. అసలు ఒకసారి ఈ నోబెల్ అవార్డ్స్ కోసం ఇన్ డీటెయిల్గా ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్, ఈ అవార్డ్స్ ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే మనకి ఎవరి పేరు మీద ఇస్తున్నారు అంటే 1901వ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు అంటే డిసెంబర్ 10వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి రోజైన డిసెంబర్ 10వ తేదీన ఈ అవార్డ్స్ అనేవి ప్రదానం చేయడం జరుగుతుంది. మనకి శాంతి బహుమతిని నార్వే రాజధాని అయిన ఓస్లోలో ఇస్తారు. అదే మిగతా 5 కూడా ఎక్కడ ఇస్తారు అంటే స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ఇస్తారు. మనకి మొదటి చూసినట్లయితే 5 విభాగాల్లో ఉండేదండి. మనకి ఆర్థిక శాస్త్రాన్ని చూసినట్లయితే మనకి ఎకనామిక్స్ని చూసినట్లయితే 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా ఎకనామిక్స్లో కూడా ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎవరు అంటే మేడం క్యూరీ అండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎప్పుడు అవార్డు వచ్చిందంటే 1988లో రావడం జరిగింది పీస్ కీపింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద నోబెల్ ప్రైజ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూట్ స్వీడన్స్ అకాడమీ అసోసియేటెడ్. మనకి స్వీడన్స్ అకాడమీ దేనికి సంబంధించిందంటే పీస్, మెడిసిన్, లిటరేచర్, ఫిజియాలజీ. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే లిటరేచర్కి సంబంధించి స్వీడన్స్ అకాడమీ అండి. స్వీడన్స్ అకాడమీ మనకి ఏమి ఇస్తుందంటే సాహిత్యంలో ఇస్తుంది. స్వీడన్స్ లిటరేచర్ అకాడమీ అంటారు. నెక్స్ట్, ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ వాజ్ అవార్డెడ్ మనకి ఎవరికంటే అమిత్ సేన్ ఇస్ ద వరల్డ్ రినౌడ్ ఎకనామిక్స్ నోబెల్ లారెట్ హూ వాజ్ అవార్డెడ్ ఇన్ ద 1998లో అమిత్ సేన్కి రావడం జరుగుతుంది. దేనికి ఎందుకంటే వెల్ఫేర్ ఎకనామిక్స్లో బాగా కృషి చేసినందుకు గాను నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వాజ్ గివెన్ ఇన్ ద 1901 ఫర్ ద డిస్కవరీ ఆఫ్ థెరపీ అగెనిస్ట్ ఎవరికి అంటే మనకి 1901లో ఫస్ట్ మనకి మెడిసిన్లో ఎవరికి ఇచ్చారు అంటే కెరోలోని మెడికల్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగిందండి. దేనికి అంటే మనకి ఇన్ 1901 ఈమిన్ వాన్ బెరీకి వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఫర్ హిజ్ వర్క్ సీరం థెరపీ ఎస్పెషల్లీ అప్లికేషన్ అగైనెస్ట్ డిప్థీరియా కోసం రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ద లిటరేచర్ రిచ్ బుక్. దేని బుక్ అంటే గీతాంజలికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే 1913వ సంవత్సరంలో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఇండియన్ ఓన్లీ నోబెల్ లిటరేచర్ అంటే లిటరేచర్లో ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూరే. ఇంకా ఆప్షన్ గుర్తు రావాలంతే. నెక్స్ట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ దేనిలో అంటే మనకి విన్స్టన్ చర్చిల్కి లిటరేచర్లో వచ్చిందండి. ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1953 వాజ్ అవార్డెడ్ సర్ విలియం విన్స్టన్ లీనార్డ్ స్పెన్సర్ చర్చిల్ ఫర్ హిజ్ మాస్టరీ హిస్టారికల్ అండ్ బయోగ్రఫీ
biographical description as well as the brilliant category, brilliant orator defeating exalted human values. సింపుల్గా విన్స్టన్ చర్చిల్కి ఏ విభాగంలో వచ్చింది అంటే లిటరేచర్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ చైనీస్ సిటిజన్ టు విన్ నోబెల్ ప్రైజ్? ఎవరు అంటే లియూ జాంగ్. నెక్స్ట్, హూ వాజ్ ద అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఇన్సులిన్? ఎవరు అంటే మనకి డిస్కవరీ ఆఫ్ ఇన్సులిన్ కనుగొన్నందుకు కానీ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే ఫెడరిక్ బ్యాంటింగ్. ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఫర్ మెడిసిన్ 1923 వాజ్ అవార్డెడ్ ద జాయింట్లీ ఫెడరిక్ గ్రాంట్ బ్యాంటింగ్. అదేవిధంగా జిమ్ రిక్వార్డ్. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హెన్రీ డ్యూంట్ ద విన్నర్ ఆఫ్ ది ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్? అంటే మనకి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండి. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్కి మనకి ఏంటంటే 1901 సంవత్సరంలో ఈ నోబెల్ అవార్డు అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనకి రెడ్ క్రాస్కి రావడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ ఎవరు స్థాపించారు అంటే హెన్రీ డ్యూనాంట్. అందువల్ల మనకి ఇక్కడ ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్. దానికి స్థాపించింది ఎవరు అంటే హెన్రీ డ్యూనాంట్. రెడ్ క్రాస్ డే ఎప్పుడు అంటే May 8 అండి. రెడ్ క్రాస్ డే ఎప్పుడు అంటే May 8. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ రీసెర్చ్ అండ్ హిజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మలేరియా? హూ ఈజ్ బీన్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది అంటే దేని మీద రీసెర్చ్ చేసినందుకంటే మలేరియా. ఎవరికంటే రొనాల్డ్ రాస్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1902 అండి ఫర్ హిజ్ రీసెర్చ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మలేరియా వైల్ కార్లీ లాండ్స్టైనర్ డిస్కవర్డ్ ద బ్లడ్ గ్రూప్స్ 1900. కార్లీ లాండ్స్టైనర్కి ఎప్పుడు వచ్చిందంటే 1900. మనకి ఇక్కడ చూసినట్లయితే రొనాల్డ్ రాస్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1902 ఫర్ హిజ్ రీసెర్చ్ అండ్ ట్రాన్స్మిషన్ వైల్ కార్లీ లాండ్స్టైన్ ఏమైందంటే 19వ సంవత్సరంలో ఏం కనుగొన్నాడంటే బ్లడ్ గ్రూప్స్ని కనుగొన్నది ఎవరంటే కార్లీ లాండ్స్టైనర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద యంగెస్ట్ నోబెల్ laureate? ఎవరంటే మలాలా యూసఫ్జా. సి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ కైలాస్ సత్యార్థనాథ మలాలా యూసఫ్జా జాయింట్లీ నోబెల్ పీస్ ప్రైజ్ 2014? సి. నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ సైంటిస్ట్ హూ షేర్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ ఇన్ 1968 ఫర్ క్రాకింగ్ ద జెనెటిక్ కోడ్? ఎవరంటే హరిగోవింద్ ఖన్నా. ఇతను మన ఇండియన్ కానీ చూసినట్లయితే మనకి కృత్రిమ జన్యువులకు బహుమతి లభించింది. ఇతను 1968లో రావడం జరిగింది. ఈయన ఎప్పుడు జన్మించాడు అంటే 1922లో జన్మించడం జరిగింది. ఎప్పుడు చనిపోయాడు అంటే 11/11/11 ఇక్కడ ఈ టైంలో చనిపోయాడండి. సో ఎవరంటే హరిగోవింద్ ఖన్నా. భారత్లో జన్మించాడు, అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉండిపోయాడు. కాబట్టి భారత శాస్త్రవేత్త అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఎవరంటే హరిగోవింద్ ఖన్నా. వైద్య రంగంలో వచ్చింది. దేనికోసము అంటే క్రాకింగ్ ద జెనెటిక్ కోడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్? ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2001 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, హూ వన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ 2007 ఫర్ ద ఫ్లాగింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కోసం చూసినట్లయితే మనకి ఫ్లాగింగ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఐపీసీసీకి వచ్చిందండి. ఐపీసీసీ అంటే ఇంటర్నేషనల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్బర్ట్ గోరీకి రావడం జరిగింది నోబెల్ పీస్ ప్రైజ్. ఇక్కడ మనకి భారతరత్న అండి. ఇక్కడ నుండి క్వశ్చన్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఒక్కసారి ఫోకస్ చేయండి. భారతరత్న చూసినట్లయితే మనకి భారతరత్న ఫస్ట్ మనకి 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎంతమందికి వచ్చిందంటే 3 ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ, రాజగోపాలాచారి, సివి రామన్ ఈ 3 రావడం జరిగింది 1954. ఇక్కడ మనకి ఇక కంప్లీట్గా మనం 45 డేస్ 45 టాపిక్స్లో ఇన్ డీటెయిల్గా మనకు భారతరత్న అవార్డ్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డీటెయిల్గా మాట్లాడతాం. ఇన్ విచ్ ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ భారతరత్న తర్వాత పద్మ అవార్డ్స్లో విభూషణ్,
పద్మశ్రీ. ఓకేనా, ఇవి అవార్డ్స్ మనకి. ద భారత్ రత్న ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. 2nd January 1954 ఈజ్ ప్రెజెంటెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎంతమందికి వచ్చిందంటే ఫస్ట్ ముగ్గురికి వచ్చిందని తెలుస్తుంది. భారతరత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వాజ్ గివెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడంటే 1954లో ఇచ్చారు. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బిన్ అవార్డ్ ద భారత్ రత్న అవార్డు. ఏ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది అంటే విపి సింగ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్. ఇక్కడ మనకి ఎవరికి వచ్చిందంటే మొరార్జీ దేశాయ్కి వచ్చింది. రీసెంట్గా చరణ్ సింగ్ కూడా వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ బి కూడా సి కూడా అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అవుతుంది ప్రజెంట్ ఓల్డ్ క్వశ్చన్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 డిగ్నిటరీస్ వేర్ అవార్డెడ్ భారత్ రత్న అవార్డు మార్చ్ 2015. ఎవరికి వచ్చింది అంటే మనకి మదన్ మోహన్ మాలవీయ, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయికి వచ్చిందండి. అటల్ బిహారీ వాజ్పేయి చూసినట్లయితే మనకి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తిలో బాగా ఆపరేషన్ శక్తి ఎవరు లీడ్ చేశారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం లీడ్ చేయడం జరిగింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి ఇతను జన్మదిన శుభంగా ఇతను బర్త్డే సందర్భంగానే గుడ్ గవర్నెన్స్ డేగా December 25th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఫౌండర్. ఇక్కడ మనకి మదన్ మోహన్ మాలవీయ చూసినట్లయితే బనారస్ హిందూ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. బనారస్ హిందూ యూనివర్సిటీని. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా అవార్డెడ్ భారత రత్న పోస్ట్ మస్లీ. చనిపోయిన తర్వాత ఎవరికి వచ్చిందంటే లాల్ బహదూర్ శాస్త్రి అండి. లాల్ బహదూర్ శాస్త్రి ఉందా ఆప్షన్లో లేదా, లేకపోతే ఇక్కడ చూడండి రాజీవ్ గాంధీ ఫస్ట్ పోస్ట్ మస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి. సో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రాజీవ్ గాంధీ ఉన్నారు కాబట్టి రాజీవ్ గాంధీ చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత రత్న పోస్ట్ మస్లీ. 7 ప్రైమ్ మినిస్టర్స్ సో ఫార్ అవార్డెడ్ ద భారత రత్న ఇన్ ఇండియా. దేర్ నేమ్స్ జవహర్లాల్ నెహ్రూకి వచ్చింది, లాల్ బహదూర్ శాస్త్రికి వచ్చింది, ఇందిరాగాంధీకి వచ్చింది, మొరార్జీ దేశాయ్కి వచ్చింది, రాజీవ్ గాంధీ, అదేవిధంగా గుల్జార్ నందా, అటల్ బిహారీ వాజ్పేయికి వచ్చింది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ సచిన్ టెండూల్కర్ వాజ్ అవార్డెడ్. సచిన్ టెండూల్కర్కి ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. 2014లో మనకి భారత రత్న అవార్డు అనేది రావడం జరిగింది సచిన్ టెండూల్కర్కి. నెక్స్ట్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ 2 సివిలియన్ అవార్డ్స్. భారత రత్న అవార్డు పద్మ విభూషణ్ ఎప్పుడంటే 1954లోనే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్. వెన్ వాజ్ ద ప్రొవిజన్ ఆఫ్ ద భారత రత్న ఇంట్రడ్యూస్డ్. 1954. నెక్స్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద రిసెప్షన్ భారత రత్న ఇన్ 2019. ఎవరు అంటే నానాజీ దేశ్ముఖ్. అయితే మీకు ఇక్కడ 2024లో భారత రత్న ఎంతమందికి వచ్చింది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. పుల్చర్ ప్రైజ్ అండి. పుల్చర్ ప్రైజ్ చూసినట్లయితే మనకి డాష్ ఈజ్ ద ఫస్ట్ ర్యాపర్ టు విన్ ద పుల్చర్ ప్రైజ్ ఫర్ మ్యూజిక్ అంటే బి అండి. క్యాడ్రిక్ లామర్కి మనకి పుల్చర్ ప్రైజ్ వచ్చింది. పుల్చర్ ప్రైజ్ దేనిలో ఇస్తారు అంటే మ్యూజిక్. ఓకేనా. నెక్స్ట్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద పుల్చర్ ప్రైజ్. ఎవరు అంటే మనకి గోవింద్ బెహర్లాలీకి వచ్చిందండి ఫస్ట్ పుల్చర్ ప్రైజ్. నెక్స్ట్. జ్ఞానపీఠ అవార్డు చూసినట్లయితే విచ్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ లిటరేచర్ అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు అండి. మనకి ఇండియాలోని హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏదైనా ఉందంటే అది జ్ఞానపీఠ అవార్డు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, జ్ఞానపీఠ అవార్డు. అయితే ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞానపీఠ అవార్డు ఇండియా హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడంటే 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది అవార్డ్ ఇస్ ద మలయాళం రైటర్ జి శంకరప్ కురుపు ఇన్ ద 1965. ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ద పోయిమ్స్. ద మోస్ట్ రీసెంట్ రెసిపెంట్ అవార్డ్ ద మలయాళం పోయిట్ అండ్ ఈజియెస్ట్ నంబూత్రి వాజ్ ద అవార్డెడ్ 2019. అయితే రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద హానర్డ్ విత్ ద 55th జ్ఞానపీఠ అవార్డు. ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎవరు అంటే మనకు నంబూత్రి పి. నెక్స్ట్. హూ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ ది జ్ఞానపీఠ అవార్డు ఎవరంటే జి శంకరప్ కురుపు సి. నెక్స్ట్. జ్ఞానపీఠ అవార్డు కంటైన్స్ ద క్యాష్ ప్రైజ్ అలాంగ్ విత్ ద బ్రాంజ్
రిప్లికా ఆఫ్ గాడీస్ ఏంటంటే సరస్వతీదేవి ప్రతిమ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే లిటరేచర్ మనకి జ్ఞానపీఠ అవార్డుకి ఎంత ఇస్తారంటే క్లాస్ వైజు 11 lakh ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కర్ అవార్డ్స్. ద ప్రెస్టీజియస్ ఆస్కర్ అవార్డ్ సెరమనీ ఈజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఎక్కడ జరుగుతుంది అంటే మనకి అమెరికాలో జరుగుతుంది. ద ప్రెస్టీజియస్ ఆస్కర్ అవార్డ్ సెరమనీ ఈజ్ ఎవ్రీ ఇయర్ యూఎస్ఏ. ద ఫస్ట్ అకాడమీ అవార్డ్ ఆస్కర్ అవార్డ్ ఎప్పుడు అంటే 1929లో ఇవ్వడం జరిగింది. 1929. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఆస్కర్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హోస్ట్ ద అకాడమీ ఆస్కర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా ఎవ్రీ ఇయర్ అంటే మనకి యుఎస్, అమెరికానే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిల్మ్స్ నాట్ ఏ నామినేటెడ్ ఫర్ ఆస్కర్ అవార్డు? సలాం బేబీ, లగాన్, మదర్ ఇండియా, కర్మ. మనకి నాట్ నామినేట్ అని అడుగుతున్నాడు. ఏది నామినేట్ అవ్వలేదంటే కర్మ నామినేట్ అవ్వలేదు. సలాం బేబీ, లగాన్, మదర్ ఇండియా మనకి ఏంటంటే నామినేట్ అయ్యాయి. నెక్స్ట్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. సినిమాలు ఇచ్చే అత్యంత హైయెస్ట్ అవార్డు ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈజ్ రిలేటెడ్ విచ్ ఫీల్డ్ అంటే మనకి సినిమా అండి. సినిమా, ఆప్షన్ బి రైట్. 51st దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు అంటే రజనీకాంత్కి. 1969 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ టు ద రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎక్కడ ఇస్తారంటే సినిమాలోనే ఇస్తారు. నెక్స్ట్, హూ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలవడం జరుగుతుందంటే దాదా సాహెబ్ ఫాల్కే అని. నెక్స్ట్, బ్రావరీ అవార్డ్స్. ద హైయెస్ట్ డెకరేషన్ ఫర్ ద వాల్యూర్ డ్యూరింగ్ ద వార్ టైమ్ గివెన్ ద ఇండియన్ యూనిఫామ్ సోల్జర్స్. మనకు వార్ టైంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటంటే మనకి పరమవీర చక్ర. ఆప్షన్ డి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పరమవీర చక్ర పివిసి ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అవార్డెడ్ ఫర్ డిస్ప్లేయింగ్ డిస్టింగ్విష్డ్ వాల్యూ డ్యూరింగ్ మనకి వార్ టైంలో ఇస్తారండి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ద గవర్నమెంట్ ఎప్పుడు అంటే 26th January మనకి 1950లో స్టార్ట్ చేయడం జరిగిందండి. మేజర్ సోమనాథ్ శర్మ వాజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ది పరమవీర చక్ర. ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ. తర్వాత మహావీర చక్ర చూసినట్లయితే మనకి మహావీర చక్ర సెకండ్ హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ ఆఫ్టర్ పరమవీర చక్ర. ఇట్ ఈస్ అవార్డెడ్ యాక్ట్ యాస్ ద కాన్స్పిరసీ గ్యాలరీ. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ మనకి పరమవీర చక్ర, తర్వాత మహావీర చక్ర, తర్వాత వీర చక్ర. 3 అవార్డ్స్ అండి వరుసగా. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర. వార్ టైంలో ఇస్తారండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఫర్ ద మోస్ట్ కాన్స్పిరసీ ఆఫ్ యాక్టివ్ బ్రావరీ, సెల్ఫ్ సాక్రిఫైస్, ప్రెసెన్స్ ఆఫ్ ఎనిమీ వెదర్ ద ల్యాండ్ అట్ సీ. ఎక్కడ ఇస్తారు అంటే మనకు పరమవీర చక్ర ఇస్తారు అప్పుడు. ఆప్షన్ ఏ రైట్ అంటే. నెక్స్ట్, భట్నగర్ అవార్డ్. శాంతి స్వరూప్ భట్నగర్ యాన్యువల్ అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటే మనకి భట్నగర్ అవార్డు దేనిలో ఇస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వడం జరుగుతుందండి. భట్నగర్ అవార్డు ఎక్కడ ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ చూసినట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ అవార్డు ఏదంటే మనకి మ్యాన్ బుకర్ అవార్డు అండి. బుకర్ ప్రైజ్ అని చెప్తారు. ఇది 50 years ఓల్డ్ బుకర్ ప్రైజ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రిక్షన్ అమాంగ్ ద వరల్డ్ మోస్ట్ ప్రెస్టీజియస్ లిటరేచర్ అవార్డు అండి. ద ప్రైజ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ద ప్రైజ్ వాజ్ లాంచ్డ్ 1969 విత్ స్పాన్సర్షిప్ ఆఫ్ లీడింగ్ బ్రిటిష్ గ్రోసరీ. కన్నా మనకి 1969లో స్టార్ట్ చేయింది. ఇది బుకర్ ప్రైజ్ దేనికి సంబంధించింది అంటే మనకి లిటరేచర్కి సంబంధించింది, లిటరీ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద విన్నర్ ఆఫ్ ద మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016 ఫర్ ద బుక్ టైటిల్ ద సెల్యూట్ అంటే మనకి ఆప్షన్ బి పౌల్ బ్యాటే. మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న బుకర్ ప్రైజ్ కోసం అడుగుతాడండి. ఫర్ విచ్ బుక్ అరుంధతి రాయ్ వాజ్ కన్ఫర్డ్ ద బుకర్ ప్రైజ్? వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే అరుంధతి రాసిన బుక్ ఏంటంటే పవర్ ఆఫ్ పాలిటిక్సా, కాస్ట్ ఆఫ్ లివింగా, ఆర్డినరీ పర్సన్స్ గైడ్ టు ఎంపైరా, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
Arundhati Roy won the prestigious Booker Prize in 1997 for her first novel, The God of Small Things. Two other Indian others won the Booker Prize. ఎవరంటే కిరణ్ దేశాయ్, అదేవిధంగా అరవింద్ ఆడికే కూడా రావడం జరిగింది. అరుంధతి రాయ్ ఆల్సో రిటన్ ద పవర్ ఆఫ్ పాలిటిక్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్డినరీ పర్సన్స్ గైడ్ టు ఎంపైర్. బట్ ఏ బుక్కి వచ్చింది అంటే మనకి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్కి అరుంధతి రాయ్ గారికి బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఉమెన్ ఇన్ ద బుకర్ ప్రైజ్ అంటే ఎవరు అంటే అరుంధతి రాయ్. ఏ బుక్ కంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ ఓన్ ద మాన్ బ్రోకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2019 అంటే సెలిస్టియల్ బాడీకి రావడం జరిగింది 2019లో. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రామన్ మ్యాగ్సెస్ అవార్డ్ విన్నర్ అన్షు గుప్తా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్జిఓ. ఏ ఎన్జిఓ కంటే గోంజ్ ఎన్జిఓకి సంబంధించింది. గోంజ్ వాజ్ ఫౌండెడ్ 1919 బై అన్షు గుప్తా ఫర్ హిజ్ వర్క్ విత్ గోంజా. ఈ వాజ్ అవార్డెడ్ రామన్ మ్యాగ్సెస్ అవార్డ్ 2015. డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిపెక్ట్ ఆఫ్ ద రామన్ మ్యాగ్సెస్ అవార్డ్. ఎవరు అంటే మనకి అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిపెంట్ ఆఫ్ ద రామన్ మ్యాగ్సెస్ అవార్డ్. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిపెంట్. 2006లో రావడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్కి. తర్వాత అదర్ మేజర్ అవార్డ్స్ చూసినట్లయితే మనకి గజాల క్వీన్ ఆఫ్ ఇండియా హూ వాజ్ ద అవార్డెడ్ ద పద్మభూషణ్ 1975. ఎవరికి వచ్చిందంటే అషీన్ అఖ్తరా, బేగం సబ్రానా, బేగం అఖ్తరా, బేగం అషీనా. మనకి చూసినట్లయితే ఎవరికి వచ్చింది అంటే ఇక్కడ అఖ్తర్ బాయి ఫజోదీకి వచ్చిందండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూషన్ గివ్స్ ద బసా భారత సమాన్ అవార్డు చూసినట్లయితే మనకి ఎవరు ఇస్తారు అంటే కేంద్రీయ హిందూ సంస్థానం ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ నోన్ యాజ్ ద వాటర్ మ్యాన్ హూ వాన్ ద ప్రెస్టీజియస్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్. ఎవరిని వాటర్ మ్యాన్ని పిలవడం జరుగుతుందంటే రాజేందర్ సింగ్ని వాటర్ మ్యాన్గా పిలవడం జరుగుతుంది. ఈ ఓన్ ద స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2015. ఓకేనా. నెక్స్ట్, ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వాజ్ ద రీనేమ్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఎప్పుడు అంటే మనకి 2021లో మార్చడం జరిగింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వాజ్ రీనేమ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021. 2021లో మార్చడం జరిగింది. ఇండియాస్ గ్రేట్ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్, 3 times ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడలిస్ట్. ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సర్వీస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ ఈజ్ గివెన్. మనకి దలయా చూసినట్లయితే అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ధన్వత్రి అవార్డు. ఇక్కడ దలయా మెమోరియల్ అవార్డు చూసినట్లయితే రీసెర్చ్ ఇన్ ఫిజియాలజీ. ధన్వంతరి అవార్డు చూసినట్లయితే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సర్వీస్. శాంతి స్వరూప్ చూసినట్లయితే వర్క్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బోర్లాంగ్ అవార్డు చూసినట్లయితే ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్లో మనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గ్రామ పంచాయతీ విలేజెస్లో చూసినట్లయితే మనకి ఏ అవార్డు ఇస్తారు అంటే NDRGGSP నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాయి సమాన్. ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు అండి. వాయి సమాన్ అవార్డు, వాయి సమాన్ లిటరేచర్ అవార్డు ఫర్ ద ఫస్ట్ అవార్డు ఇన్ ద ఇయర్ ఎప్పుడు అంటే 1991లో ఇచ్చారండి వాయి సమాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ గవర్నమెంట్ కన్ఫెస్ ద బస్వ పురస్కార్ అవార్డు చూసినట్లయితే కర్ణాటక వాళ్ళు ఇస్తారండి. బస్వ పురస్కార్ అవార్డు కర్ణాటక. గాంధీ పీస్ ప్రైజ్ టు హోమ్ యాన్యువల్ అవార్డ్ ఈజ్ గివెన్. మనకి ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది గాంధీ పీస్ ప్రైజ్ అండి. నెక్స్ట్, హౌ మచ్ మనీ ఈజ్ గివెన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎంత అంటే 25 lakhs అండి. 25 lakhs. అర్జున్ అవార్డుకి ఎంత ఇస్తారంటే 15 lakhs ఫ్రమ్ టు 5 lakhs. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ హూమ్ స్పోర్ట్స్ అవార్డ్ ఈజ్ నేమ్డ్. ఏదంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కదా ప్రైమ్ మినిస్టర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్ ఈజ్ గివెన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ జర్నలిజంలో అవుట్ స్టాండింగ్ పర్ఫామ్ చేస్తే ఏ అవార్డు ఇస్తారు అంటే రమంత్ గోనింకా అవార్డు ఇస్తారంటే రమంత్ గోనింకా అవార్డు ఇస్తారు.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ ఇండియాస్ ప్లేయర్స్ దేర్ లైఫ్ లాంగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదంటే ధ్యాన్ చంద్ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అవార్డ్ ఈస్ గివెన్ టు వర్కర్స్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఇన్నోవేషన్, ఎబిలిటీ, ప్రొడక్టివిటీ, ఇండిజెన్స్, కాంట్రిబ్యూషన్, ఎక్సెప్షనల్ కరేజ్ అండ్ మెంటల్ రెడీనెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏ అవార్డు ఇస్తారు అంటే ఆప్షన్ బి శర్మ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్టిడేవా అవార్డ్ వాజ్ ఎక్సలెన్స్ ఇస్ ఎవ్రీ ఇయర్ ఇన్ ది విచ్ ఫీల్డ్ అంటే మనకి లిటరేచర్లో ఇస్తారండి, లిటరేచర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అవార్డ్ ఈజ్ అవార్డెడ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఏమి ఇస్తారు అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాదీ ట్రోఫీ జరుగుతుందండి. మ్యాక్ అంటారు. ఇది రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ అవుతాయి, అప్పుడు ఇచ్చే అవార్డు ఇస్తారంటే మౌలానా అబుల్ కలాం ఆజాదీ ట్రోఫీ. ప్రజెంట్ రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇంపార్టెంట్, అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మనకి సింపుల్గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని మాకా ట్రోఫీ అంటారు, సింపుల్గా MAK, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎప్పటి నుండి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే 1956 నుండి 57 ఆ టైంలో. నెక్స్ట్ విచ్ యూనియన్ మినిస్టర్ ఆర్గనైజ్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ ఎవరు అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు సినిమా అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. విచ్ యూనియన్ మినిస్టర్ ఆర్గనైజేషన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ ఇన్ ద గివెన్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ ఎవరు ఏదిస్తారు అంటే నవలేఖన అవార్డు అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఈజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ విచ్ ఫాలోయింగ్ ఫీల్డ్, మ్యూజిక్, స్పోర్ట్సా, లిటరేచర్, ఇన్నోవేషన్. మ్యూజిక్ 580. సి దట్ ఈస్ ద మ్యూజిక్ లిటరేచర్. సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ చూడండి ఒకసారి. ద సాహిత్యమి ఓకే సంగీత వెరీ రైట్, సాహిత్య అకాడమీ రైట్. సాహిత్య అకాడమీ అవార్డ్ ఇస్ లిటరీ హానర్ ఇన్ ద ఇండియన్ విచ్ సాహిత్య అకాడమీ అవార్డెడ్ కన్ఫర్స్ ద రైటర్స్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ బుక్స్ లిటరేచర్. అదే సంగీత నాటక అకాడమీ అయితే మనకి డ్యాన్స్ కోసం ఇస్తారండి. సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది సాహిత్య అకాడమీ, అది సంగీత నాటక అకాడమీ. క్లియరా? మనకి రాజ్యాంగంలో ఉన్న 22 లాంగ్వేజ్ల కోసం 22 లాంగ్వేజ్లో ఇస్తారండి. నెక్స్ట్ ఇన్ ద ప్రెస్టీజియస్ గ్రామీ అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్ అంటే మనకి మ్యూజిక్ అండి, మ్యూజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ మ్యూజిక్తో సంబంధం ఉన్నది ఏంటంటే గ్రామీ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ షూటర్ టు రిసీవ్ ద అర్జున్ అవార్డ్ ఎవరు అంటే మనకి మహారాజ్ కరణ్ సింగ్. నెక్స్ట్ ద అర్జున్ అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఏరియా ఆఫ్, అర్జున్ అవార్డు దేనిలో ఇస్తారు అంటే స్పోర్ట్స్లో ఇవ్వడం జరుగుతుందండి, స్పోర్ట్స్లో. విచ్ అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961 బై ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అర్జున్ అవార్డు. అర్జున్ అవార్డు. నెక్స్ట్ అర్జున్ అవార్డ్ ఇస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్ అంటే స్పోర్ట్స్ అండి. నెక్స్ట్ డాక్టర్ BC Roy awarded the institute 1962 in the mainly given the eminent achievement primarily which field అంటే యాక్చువల్గా డాక్టర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారండి. డాక్టర్స్ డే ఇతని జన్మదిన బర్త్డే సందర్భంగానే డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇతను ఒక పొలిటీషియన్, అదేవిధంగా ఒక డాక్టర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మెడికల్. నెక్స్ట్ క్వశ్చన్. కాళిదాసు సమాన్ అవార్డ్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై ద విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే కాళిదాసు మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కాళిదాసు సమాన్ అవార్డు ఎవరు ఇస్తారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ద ఫేమస్ అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ ద పాపులరైజేషన్ ఆఫ్ ది సైన్స్ కళింగ ఈజ్ గివెన్ ఏదంటే యునెస్కో అండి, కళింగ యునెస్కో. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫస్ట్ ఇండియన్ యాక్టర్స్ రిసీవ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సుచిత్రా సేన్కు రావడం జరిగిందండి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు. నెక్స్ట్ హూ హోల్డ్ ద రికార్డ్ ద విన్నింగ్ అండ్ ఓవరాల్ మ్యాక్సిమం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఏదంటే సత్యజిత్ రాయ్కి వచ్చిందండి. సత్యజిత్ రాయ్నే మనకి ఫస్ట్ భారతరత్న అవార్డు కూడా ఇతను అదే
ఫస్ట్ కాదు, సినిమా ఫీల్డ్లో సత్యజిత్ రాయ్ అనే మనం చూసినట్లయితే సినిమా ఫీల్డ్లో వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈ రిసీవ్డ్ భారతరత్న అవార్డు చనిపోయిన తర్వాత 1992లో రావడం జరిగింది. ద అవార్డ్ ఇస్ గివెన్ టు కోచెస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మనకి కోచెస్కి ఏ అవార్డు ఇస్తారంటే ద్రోణాచార్య అవార్డు ఇస్తారు, డి. నెక్స్ట్, ద ప్రెస్టీజియస్ ద్రోణాచార్య అవార్డు వాజ్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్. ఎప్పుడు అంటే 1985లో స్టార్ట్ చేయడం. సి. విచ్ అవార్డ్ ఇస్ బెస్టౌడ్ అపాన్ ద కోచెస్కి ఇచ్చే అవార్డు ఏంటండి? ద్రోణాచార్య అవార్డు, సి. నెక్స్ట్, ద బోర్లాంగ్ అవార్డ్ ఆఫ్ ది గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ వర్క్స్ ద ఫీల్డ్. ర్యాంక్ చూసినట్లయితే మనకి అగ్రికల్చరల్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడతో మనకి అవార్డ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.